ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మరి దేవుడు మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోనే మరి ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనము గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు మరి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి, జన సమూహాన్ని ఉద్దేశించి ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఈ రీతిగా మరి మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఈ యొక్క ప్రవచనము 2000 సంవత్సరముల క్రితము యెషయా భక్తుడు, యెషయా ప్రవక్త ఈ యొక్క ప్రవచనాన్ని పలికి ఉంటున్నాడు. 55వ అధ్యాయం, యెషయా గ్రంథము 55వ అధ్యాయము మొదటి వచనంలో మనం గమనించినట్లయితే మరి యెషయా ప్రవక్త ప్రవచించాడు. దప్పిగొన్న వారులారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. రండి, రూకలు లేకపోయినను ఏమియో నీయకే ద్రాక్ష రసమును పాలను కొనుడి అని యెషయా ప్రవక్త మరి ప్రవచించాడు. ఆ ప్రవచనాలు యేసుక్రీస్తు కాలంలో మరి నెరవేర్చబడ్డాయి. అందుకే ఆయన అంటున్నాడు, ఎవడైనను దప్పికొని ఎడల నా యొద్దకి వచ్చి దప్పికి తీర్చుకుని ఆయన జీవజలము బొగ్గై ఉంటున్నాడు. మరి 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో మరి అక్కడ ఒక సమరయ స్త్రీతో సంభాషణను మనం చూస్తూ ఉంటున్నాము. ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నటువంటి మాటలు, అందుకే యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొనుడు, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడూ దప్పికొనడు, నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకైనా దానిలోని ఊరిటి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్తూ ఉంటున్నాడు. సమరయ స్త్రీతో చెప్తూ ఉంటున్నాడు. ఆయన ఇచ్చేటువంటి నీళ్లు మరి జీవజలం, నిత్య జీవానికి మరి నిత్య జీవనకై దారి చూపే రీతిగా ఉంటున్నాయంట ఆయన ఇచ్చేటువంటి నీళ్లు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈలోక సంబంధమైనటువంటి నీళ్ళు కాదు, పరలోక సంబంధమైనటువంటి నిత్య జీవానికి ఆయన ఇచ్చేటువంటి నీళ్లు మరి నిత్య జీవానికి నడిపిస్తూ ఉంటున్నాయి. ఆయన ఇచ్చేటువంటి నీళ్లు త్రాగితే మరి ఎప్పటికి కూడా దప్పికోండు. అందుకే సమరయ స్త్రీ అంటుంది, అటైతే నాకు ఆ నీళ్ళు, నాకు ఇంత కష్టము, ఇంత దూరం వచ్చి ఆ బావిలో నీళ్లు చేదుకొని ఆ నీళ్లు ఇంటికి ఎత్తుకొని పోయి తిరగా రావను, ఎంత చాలా కష్టము, నాకు ఎప్పటికీ దప్పిక కాకుండా ఉండేటట్టుగా ఆ నీళ్ళు ఇమ్మని చెప్పి మరి సమరయ స్త్రీ సంభాషిస్తూ ఉంటాడు. మరి ఆత్మీయ సత్యాలను ఆ సమరయ స్త్రీ ఆ సమయంలో గ్రహించలేకపోయింది. కానీ సమస్తము ఎరిగినటువంటి దేవుడు, హృదయాంతరంగాలను ఎరిగినటువంటి దేవుడు, ఆమె యొక్క స్థితిగతులను ఎరిగినటువంటి దేవుడు, ఆమె స్థితినే మార్చేసినటువంటి సందర్భం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఆయన దర్శించాలని, ఆయన్ను ఆరాధించాలని, ఆయన మహింపరచాలని ఆయన చెంతకు వచ్చినట్లయితే ఆయన ఇచ్చేటువంటి నీళ్ళు ఆత్మీయమైనటువంటి నీళ్ళు, ఆత్మీయమైనటువంటి సత్యాలు వాక్యానికి సాదృశ్యంగా ఉంటుంది. ఆయన ఇచ్చేటువంటి నీళ్లు తాగినట్లయితే మరి నిత్య జీవానికి మరి వారసులుగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. మరి అట్టి కృప నీవు నేను పొందుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చను గాక. ఆమేన్.